ప్రపంచంలో ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ కని విని ఎరుగనటువంటి భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం కాలిఫోర్నియా రాష్ట్రంలో ముఖ్యంగా లాస్ ఏంజలస్లో ఈ వారంలోనే ప్రారంభమైంది. అగ్ని ప్రమాదానికి కారణము చాలామంది చెప్పలేకపోతున్నారు కానీ పాసిఫిక్ పాలిసేడ్స్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక ఇంటికి నిప్పంటుకుంది. దాని తర్వాత అది ఆ చుట్టున్నటువంటి ప్రాంతములన్నిటిని కూడా ఈ బలముగా వీచేటువంటి పెసిఫిక్ గాలుల ద్వారా శాంటా యానా విండ్స్ అంటారు వాటిని. వాటి ద్వారా అది పాకిపోతూ వచ్చింది. అండ్ అక్కడ సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు హాలీవుడ్‌లో ఉన్నటువంటి ధనికమైనటువంటి నటీనటుల గృహాలన్నీ కూడా కాలిపోయాయి. 2004లో 'ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్' అనేటువంటి క్రైస్తవ సినిమాని ప్రపంచానికి రిలీజ్ చేసినటువంటి డైరెక్టర్ మెల్ గిబ్సన్ ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయింది. 8,000 నుండి 10,000 వరకు అగ్నిమాపక దళ సిబ్బంది పనిచేస్తున్నా కూడా అగ్నిని వారు నియంత్రణలోనికి తీసుకురాలేకపోతున్నారు. అమెరికా అన్నిటికన్నా శక్తివంతమైనటువంటి దేశము, ధనికమైన దేశము, అధునాతనమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న దేశము. శాన్ ఫ్రాన్సిస్కో పక్కనే ఉంది, సిలికాన్ వ్యాలీ అక్కడే ఉంది. అక్కడే ఈ యొక్క సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీలన్నీ ఉన్నాయి. అయినా కూడా వారెవ్వరు కూడా ఈ అగ్నిని అట్లా చెలరేగిపోతున్నటువంటి అగ్నిని, దహించుకుపోతున్నటువంటి అగ్నిని ఆపు చేయలేకపోతున్నారు. కెనడా నుండి, మెక్సికో నుండి, ఇతర ప్రాంతాల నుండి కూడా సహాయపడేటువంటి సిబ్బంది రావడం, అన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారికి అది చేతనవ్వట్లేదు. ప్రధాన కారణం ఏంటంటే కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ అండ్ లాస్ ఏంజలస్ మేయర్ కారెన్ బాస్ వీళ్ళిద్దరు కూడా దేవునికి విరోధులు, వ్యతిరేకులు. అండ్ వీళ్ళు ప్రజలకి మంచి పాలన అందించుటకు బదులు కాలిఫోర్నియా రాష్ట్రంలో LGBTQA++++ అనే గుంపును వీరు బలపరిచి, వారికి ధనమిచ్చి, వారిని పోషించి, వారిని పెంచేటువంటి పాపిష్టి క్రియ చేశారు. అండ్ ఆ ప్రకారం వీరు సరైనటువంటి పాలన అందించలేదు. అక్కడ నీళ్లు సదుపాయము ఈ సమయంలో అగ్నిని ఆర్పడానికి వీరు ఏర్పాటు చేయలేదు. అగ్నిమాపక దళం అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వారికి కేటాయించినటువంటి నిధులను మేయర్ మరి LGBTQA కమ్యూనిటీకి ఇచ్చేసి దానికి తగ్గించడం ద్వారా కూడా ఈ సమస్యలన్నీ తలెత్తాయి. సో ఒక రకంగా మనం చూస్తే 5th జనవరి హాలీవుడ్ అక్కడే లాస్ ఏంజలస్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రముఖ సినీ పరిశ్రమలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సెరిమనీ అయింది. ఆ రోజున చాలామంది సినీ నటులు, నటీమణులను పొగిడారు, వారికి గొప్ప మార్కులు ఇచ్చారు. కానీ అక్కడ దేవుడికి 0 మార్కులు ఇచ్చి ఎగతాళి చేశారు. సో కొంతమంది అభిప్రాయం ఏంటంటే 5వ తారీఖున దేవుడిని వారు ఎగతాళి చేశారు, 7వ తారీఖున దేవుడు ఆ యొక్క పట్టణానికి నిప్పు పెట్టాడు అని. మరి అట్లా కొంతమంది, మరో రకంగా కొంతమంది. కారణం ఏంటి అనేది మనకి స్పష్టంగా తెలియకపోయినా కూడా ఒక భారీ నష్టం అనేది జరిగింది. మనలాంటి ప్రజలు మరి దాదాపు 15,000 గృహాలు కాలిపోయాయి, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కాలిపోయాయి, చర్చెస్ కాలిపోయాయి. నిన్న సండే అంటే 12వ తారీఖున కొంతమంది చర్చ్ వారి బిల్డింగ్ కాలిపోయింది కనుక ఒక చర్చ్ వారంతా, ఆ పాస్టర్, ఆ కాంగ్రిగేషన్ అంతా కాలిపోయినటువంటి ఇంకొక చర్చ్ కాంగ్రిగేషన్తో కలిసి 2 చర్చెస్ ఆ బిల్డింగ్లో ఆరాధన చేసుకున్నారు. ఆ పాస్టర్ గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, చర్చ్ అంటే మనుషులు, చర్చ్ అంటే కట్టడం కాదు, కనుక మేము ఎక్కడున్నా కూడా దేవుడు మాతో ఉంటాడు, మేము ఆరాధన చేసుకుంటాం. సో ఆ ప్రకారం 24 మంది ఈ పాటికి చనిపోయారు. ఈరోజు 13th జనవరి మధ్యాహ్నం 12 గంటలకు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు. అండ్ 13 లక్షల కోట్ల రూపాయల భారీ నష్టము కలిగింది. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో మన అంశం ఏంటంటే లాస్ ఏంజలస్ ఆన్ ఫైర్. లాస్ ఏంజలస్ ఆన్ ఫైర్. మంటల్లో లాస్ ఏంజలస్, మంటల్లో లాస్ ఏంజలస్. అగ్ని అనేది, నిప్పు అనేది, మంట అనేది మనకు తెలుసు. అది మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది. వంట చేసుకోవచ్చు, వంటిని కాల్చుకోవచ్చు. దాని ద్వారా చాలామందికి మేలు కలుగుతుంది. అండ్ దాని ద్వారానే అదుపు తప్పినప్పుడు చాలామందికి కీడు, భారీ నష్టం కలుగుతుంది. బైబిల్లో మనకి అనేక రకాలుగా అగ్ని గురించి దేవుడి వాక్యము బోధ చేస్తోంది. నేను ఒక 2 విషయాలు మీతో క్లుప్తంగా పంచుకుంటాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనంలో అగ్ని అనేది మన పొయ్యిలో నిప్పు కొరకు, మన వంట చేసుకోవడం కొరకు వాడబడేటువంటి ఒక సాధనముగా
దేవుడు మనకు అనుగ్రహించాడు అని రాయబడింది. యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చదివితే, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. సో ప్రభువైన యేసు శిష్యులు ఆ ప్రకారం వారు నిప్పులు పెట్టి దాని మీద చేపలు, రొట్టె పెట్టుకున్నారు. ప్రభు వచ్చినప్పుడు ఆ సన్నివేశం ఆయన చూశాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 54వ వచనంలో మనం చూస్తే, పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి ఆయన వెంటపోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. సో అది వంట కోసమే కాదు, చలి కాచుకోవడానికి కూడా చలికాలంలో అగ్ని మంటగా వేసుకొని దాని చుట్టూ కూర్చోవడము, దాని యొక్క వేడితో మరి ఉపశమనం పొందడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అగ్ని బంగారాన్ని, వెండిని శుద్ధి చేసేటువంటి ఒక సాధనముగా కూడా వాడబడుతోంది. అది మనకు తెలుసు. అది బైబిల్‌లో కూడా రాయబడింది. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో, ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును అని దేవుడు అంటాడు. సో దేవుడి వాక్యంలో అగ్ని మరి చెడిపోయినటువంటి వాటిని, లేకపోతే పాడైపోయినటువంటి వాటిని దహించి వేయడానికి వాడేటువంటి ఒక సాధనంగా కూడా ఉంది. లేవియా కాండం 13వ అధ్యాయం 52వ వచనాన్ని మనం చూస్తే, కావున అతడు పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును, పేకను, తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చి వేయవలెను. అది కొరుకుడు, కుష్టము, అగ్నితో దాన్ని కాల్చి వేయవలెను. అదే ప్రకారము దేవుడు విగ్రహారాధన సంబంధమైనటువంటి ప్రతి అంశమును, ప్రతి వస్తువును కూడా అగ్నితో కాల్చి వేయించాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే, కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. దీంతో పాటు దేవుడి యొక్క స్వరము, దేవుడి యొక్క ఆయన యొక్క మాట అగ్ని జ్వాలలతో పోల్చబడింది. కీర్తన 29:7వ వచనంలో, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది. డానియల్ వెబ్స్టర్ అనేటువంటి మేధావి అమెరికన్ దేశస్థుడే. అమెరికాలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఈ రకంగా ఒక చోట ప్రసంగంలో చెప్పాడు, దేవుడి వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం నేర్పేటువంటి సూత్రముల ప్రకారం మనం బ్రతికితే మన దేశము వర్ధిల్లుతుంది, మన వంశాలు వర్ధిల్లుతాయి, మన తరువాత వచ్చే తరాలు వర్ధిల్లుతాయి. కానీ దేవుడి వాక్యంలో ఉన్నటువంటి బోధనకు సంబంధించిన ఉపదేశాన్ని, దానికి సంబంధించిన అధికారాన్ని మనము కానీ, మన తర్వాత వంశస్థులు కానీ తృణీకరిస్తే మాత్రం భయంకరమైనటువంటి విపత్తు మన నెత్తి మీదకి వచ్చి పడుతుంది, తట్టుకోవడం మనకు చేత కాదు అని ఆయన చెప్పాడు. ఇట్లా చాలామంది చెప్పారు. అండ్ మనకి తెలుసు, కాలిఫోర్నియాలో హైకోర్ట్స్లో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్ద కోర్ట్స్లో బైబిల్ని వారు నిషేధించారు, 10 ఆజ్ఞల్ని నిషేధించారు, స్కూల్స్లో ప్రార్థనలు నిషేధించారు, దేవుడు అనే పేరు ఎత్తకుండా నిషేధించారు. నానా రకాలుగా వారు చేసి దాన్ని ఒక పాపిష్టి రాష్ట్రముగా, ఒక పాపిష్టి ప్రాంతముగా మార్చేశారు. అట్లాగే దేవుడి వాక్యంలో అగ్ని అనేది దేవుడి యొక్క ఉగ్రతకు, దేవుడి యొక్క తీర్పుకు కూడా సాదృశ్యంగా కనబడుతుంది. పాపం చేయగానే ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వల్ని దేవుడు బయటికి ఏదెన్ నుండి తోలివేసిన తర్వాత ఏం చేశాడు? ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కేరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టాను. సో అప్పటికి ఆ పాపాత్ముడైనటువంటి మానవుడికి, పరిశుద్ధుడైనటువంటి దేవుడికి మధ్యలో ఆ ఎడబాటును కలుగజేసి ఖడ్గ జ్వాలను నిలవబెట్టాడు. సొదొమ గొమొర్రాలు పాపం చేసినప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా భయంకరమైన దుర్మార్గ చర్యలు చేసినప్పుడు, ఆదికాండం 19వ అధ్యాయం 24-25 వచనాల్లో, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును, అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణముల్లో నివసించు వారినందరినీ, నేల మొలక్కలను నాశనము చేసెను. ఇప్పుడు ఈ యొక్క లాస్ ఏంజలస్లో మరి పలు ప్రాంతాలు, కౌంటీలు అట్లా మొత్తం అంతా కాలిపోతున్నాయి. ఈ పాటికి మీరు న్యూస్లో చూసే ఉంటారు, యూట్యూబ్లో చూసే ఉంటారు. అది శాటిలైట్లు కూడా ఆ యొక్క మంటల్ని, పొగని ఎంతో స్పష్టంగా చూపిస్తున్నాయి. అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ యొక్క పొగ, ఆ సెగ ఎన్నో మైళ్ళ దూరం వరకు పోతుందని అక్కడ ఉన్నటువంటి న్యూస్ జర్నలిస్టులు కూడా తెలియజేస్తున్నారు.
సో, ఆ పట్టణం గూడా ఈ యొక్క కాలిఫోర్నియా అండ్ ఈ యొక్క లాస్ ఏంజలస్ పట్టణాలు కూడా సొదొమ, గొమొర్రా పట్టణాలను తలపించేటువంటి పట్టణాలే. దైవ దూషణ చేసేవి, దేవుణ్ణి ధిక్కరించేవి, బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా సంపూర్ణమైనటువంటి పాపములన్నీ కూడా చేసేటువంటి పట్టణాలే అవి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం ఇట్లా చెప్తోంది. మీ దేశం పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. ఇక రాబోయే రోజుల్లో భవిష్యత్ కాలంలో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8, 9 వచనం ప్రకారం ఇంకా పాపం పండిపోయిన తర్వాత, మనుషులు ఇంకా దుర్మార్గులైపోయిన తర్వాత, వారు చేసినటువంటి ప్రతి అపవిత్రమైన, ప్రతి హేయమైన కృత్యానికి దేవుడి తీర్పు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. నౌ అక్కడ కాలిఫోర్నియాలో డ్రై గ్రౌండ్ ఎక్కువ. అంటే ఎండిపోయిన స్థలం ఎక్కువ, ఎండిపోయిన చెట్లు ఎక్కువ, ఎండిపోయిన ఆకులు ఎక్కువ. ఎందుకంటే వారికి నీటి కొరత చాలా ఉంది. సో, ప్రతి సంవత్సరం ఈ ఎండిపోయినటువంటి సీజన్‌లో అగ్ని చాలా ఈజీగా అంటుకుంటుంది. అందుకనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సైంటిస్టులు ఏమంటారంటే, ఎప్పుడు మనము నేలను తడిపి పెడితే, మన అడవులకు నీళ్ళిస్తే, మనం తడిపి పెడితే అగ్ని ప్రమాదం ఇంత భయంకరంగా ఉండేది కాదు. కానీ వాళ్ళు అట్లా లేకుండా పెట్టుకున్నారు గనుక ఈ పరిస్థితి. సో, ప్రకటన గ్రంథానికొస్తే కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు. సో, అట్లా చాలాసార్లు దేవుడు హెచ్చరికలు ప్రకృతి సంబంధమైనటువంటి వైపరీత్యాల ద్వారా సహజ సిద్ధంగానే అంటే న్యాచురల్‌గానే వాటి ద్వారా ఆయన హెచ్చరించి వారికి మేలు చేసే ప్రయత్నం చేసినా కూడా వారు మారు మనస్సు పొందరు అనేది వాక్యంలోనే మనకు తెలుపబడుతున్న సత్యం. ఇక తుది తీర్పు భయంకరంగా ఉండేటువంటి తీర్పు. ఈ అగ్నిని చూసినప్పుడు నాకు అగ్నిగంధకాలతో మండే గుండమే గుర్తుకొస్తోంది. దీంట్లో నుండి ప్రజలు బయటపడి మా ఇల్లు తగలబడిపోయింది, మా కారు తగలబడిపోయింది, మా తాతగారు మాకిచ్చినటువంటి వస్తువులు తగలబడిపోయాయి, మా అమ్మమ్మ నాకిచ్చినటువంటి ఆ యొక్క బట్టలు తగలబడిపోయాయి, నా పెళ్లి వస్త్రాలు తగలబడిపోయాయి, నా గోల్డ్ తగలబడిపోయింది, నా ఇది పోయింది, అది పోయింది అంటున్నప్పుడు నువ్వే పోయేటువంటి భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉండి, నీవు కొన్ని వస్తువుల కోసం ఎంత బాధపడితే, మరి దేవుడు మనలాంటి వ్యక్తుల కోసం ఎంత బాధపడాలి? ఎంత బాధపడుతున్నాడు? ప్రకటన 21:8లో ఏమని చెప్పబడింది? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరినూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. సో, క్రైస్తవ విశ్వాసులముగా దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వారిగా ఉన్న మనము ఏమి చెయ్యాలి? మన బాధ్యత ఏంటి? మనం ఎక్కడో దూరంగా 16,000 కిలోమీటర్ల దూరంగా ఉన్నాం. అయినా కూడా మనం ప్రార్థన చేయొచ్చు. దేవుడు కాలిఫోర్నియా మీద, లాస్ ఏంజలస్ మీద, ఆ యొక్క కాలిపోతున్న ప్రాంతాల మీద కనికరము చూపాలని ప్రార్థన చెయ్యొచ్చు. ప్రార్థన చెయ్యాలి. అండ్ అగ్నిని వెంటనే దేవుడు ఆ యొక్క ప్రభుత్వానికి ఆపు చేసేటువంటి శక్తిని, జ్ఞానాన్ని, కావలసిన వనరులను, సామగ్రిని ఇవ్వాలని ప్రార్థన చేయాలి. అండ్ భారీగా అంతా కోల్పోయి నష్టపోయినటువంటి ప్రజానీకాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వారికి ఒక ఆశ్రయాన్ని, ఆహారాన్ని, వస్త్రాన్ని, వారికి అవసరం ఉన్నటువంటి విషయాలన్నిటినీ అనుగ్రహించాలని, వారికి మరి తదుపరి ఇన్సూరెన్స్ ద్వారా, ప్రభుత్వం ద్వారా వారు తిరిగి రెస్టోర్ అవ్వడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందాలని, వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదమును చూసినటువంటి ప్రతి ఒక్కరు మిలియన్స్ చూశారు, లేకపోతే బిలియన్స్ చూశారు ప్రపంచం అంతటా. వీరందరికీ రేపు నిత్య అగ్నిలో ప్రతి మనిషి యొక్క పరిస్థితి, యేసునందు విశ్వాసం ఉంచక, పాపం ఒప్పుకొని విడిచిపెట్టక, రక్షణ పొందక, దేవుడికి దూరస్తుడుగా, దేవుడికి ద్వేషిగా ఉన్నటువంటి ప్రతి మనిషి నిత్య అగ్నిలోనికి పోయే ప్రమాదంలో ఉన్నాడు. దీని నుండి ఎట్లా బయటపడాలని విలవిల్లాడిపోయామో, దాంట్లో నుండి బయటపడడానికి ఇంకా బిలియన్ టైమ్స్ ఎక్కువ విలవిల్లాడి ఇప్పుడే దేవుడి ముందు మోకాళ్ళ మీదకొచ్చి ప్రార్థనలో మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నిత్యాగ్ని నుండి తప్పించబడాలని ఆలోచన దేవుడు కలిగించి రక్షించాలని ప్రార్థన చేయాలి. అండ్ ముగింపులో న్యూయార్క్ దగ్గర బఫలో అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒకసారి ఒక డ్రైవరు ఉదయమే బస్సులో ఉద్యోగులను ఆయన వారి యొక్క కంపెనీకి తీసుకుపోతున్నాడు. ఆయన పేరు రిచర్డ్ లూకస్.
సో, ఆయన బస్సులో వేగంగా పోతున్నప్పుడు ఒక ఇంటి వెనక నుండి పొగ కనపడింది. ఏదో కాలిపోతున్నట్టు. సడన్ బ్రేకేసి బస్ ఆపేసాడు. ఏమి చెప్పకుండా దిగాడు. దిగి ఆ ఇంటి వైపు ఉరికాడు. ఉరికి ఆ ఇంటి మెయిన్ డోర్ దగ్గరికెళ్ళి దబదబా తలుపులు తట్టాడు. ఉదయం గనుక అందరూ పడుకొనున్నారు. ఒక 2, 3 నిమిషాలకి వాళ్ళు లేసొచ్చి తలుపు తీసినప్పుడు చెప్పాడు, "వెనక ఏదో తగలబడిపోతుంది. వెంటనే పోయి చూసుకోండి." అగ్ని ప్రమాదంలాగా ఉందని జెప్పేసి వారి మాట కోసం ఆగకుండా మళ్ళా పరుగు తీసి వెనక్కొచ్చి బస్ స్టార్ట్ చేసుకొని ఎళ్ళిపోయాడు. తర్వాత ఆయన గురించి అందరూ మాట్లాడుకున్నారు. రియల్ హీరో అగ్ని ప్రమాదంలో ఒక కుటుంబం నిద్రలో ఉన్నప్పుడు తగలబడిపోకుండా వారికి హెచ్చరిక చేసి వారిని తప్పించాడు రియల్ హీరో అన్నారు. ఆయన వాటన్నిటి కోసం ఆగు చేయలేదు. ఆయన ఏమన్నాడంటే, తగలబడిపోతున్నటువంటి వారికి హెచ్చరిక చేయడం నా బాధ్యత. ప్రమాదం నుండి తప్పించుకోమని చెప్పడం నా బాధ్యత. అది మాత్రమే నేను చేశానన్నాడు. సో, మనలో ప్రతి ఒక్కరూ అదే ప్రకారం మన చుట్టూ కూడా ఇట్లాంటి నిత్యాగ్నికి ఆహుతైపోయేటువంటి ప్రతి పాపి, పాపాత్మురాలికి హెచ్చరిక చేయాలి. ప్రేమతో సువార్త సత్యం చెప్పాలి. వారు వింటారా, వినరా అది మనకి సంబంధితమైన విషయం కాదు. వింటే దేవుడికి స్తోత్రం, వినకపోతే కూడా దేవుడి చిత్తం. ఆ ప్రకారం మన బాధ్యతను మనం నెరవేర్స్తే చాలా చాలా మంచి పరిచర్యను చేసినటువంటి విశ్వాసులము, సాక్షులము, సేవకులముగా మనం ఉంటాం. కానీ ప్రభు చెప్పినట్టు హెచ్చరికలు చివరి దినాల్లో విపరీతమైనటువంటి ప్రమాదాలు, విపరీతమైన పరిస్థితులు, విపరీతమైన పాపాలు పెరిగిపోతుంటాయి. అట్లా పెరిగిపోతున్నాయి. అండ్ ఇవి మన చివరి గడియలు అండ్ యేసు రాకడకు సమీపిస్తున్నటువంటి సమయం అనేది అర్థమవుతోంది కనుక మనం దేవుడి కొరకు పవిత్రంగా బ్రతుకుతాం మన బాధ్యత. అది మన ఆధిక్యత. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు మనం ప్రార్థనలో పెరుగుదాం, పరిశుద్ధతలో పెరుగుదాం, దేవుడి చిత్తాన్ని చేయడంలో పెరుగుదాం. అండ్ గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. మీరు, మీ కుటుంబం, మీ సంఘము సురక్షితముగా ఉండుటకు అదొక్కటే క్షేమకరమైన మార్గం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.